నమస్తే. నేను నరేష్ పిలిగుండ్ల. ప్రపంచం మొత్తం ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తున్న టైంలో తెలంగాణ మాత్రం ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుంది. తెలంగాణ పెట్టుబడులకు సిద్ధంగా ఉంది, తెలంగాణ యువత అవకాశాలకు సిద్ధంగా ఉంది అని ప్రపంచానికి చెబుతూ ఉద్యోగాలు, పెట్టుబడులు, అభివృద్ధి అన్ని తెలంగాణకు తీసుకొచ్చే ఒకే ఒక లక్ష్యంతోనే డావోస్ స్టేజ్ మీదకి వేయరు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అనే మెసేజ్ని ప్రపంచానికి గట్టిగా వినిపించబోతున్నారు మన సీఎం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో భాగంగా తెలంగాణను ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా చేయడమే లక్ష్యంగా డావోస్ స్టేజ్ మీదకి వేరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ ట్రిప్లో మెయిన్గా 3 ఎజెండాలు ఉన్నాయి. 1. తెలంగాణ 2047 విజన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, తెలంగాణలో ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం, అంతేకాకుండా ఇంటర్నేషనల్ సీఈఓస్, ఇండస్ట్రీ లీడర్స్తో ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ డైరెక్ట్గా డిస్కషన్స్ పెట్టడం. డావోస్ వేదికపై నుంచి తెలంగాణ చెప్పే మాట ఒకటే: ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ, ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్.